సాంబశివరావు గారు జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. తిరునగర్ జోష్న గారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా జోష్న గారు. హలో సార్ ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. జోష్న గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే 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 జోష్న గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాడట? ఆయన చిత్తూరు వెళ్తే అడ్డుకుంటున్నారట, లేకపోతే వేరే సత్తెనపల్లి వెళ్తే అడ్డుకుంటున్నారట, రేపు నెల్లూరుకి పర్మిషన్లు ఇవ్వట్లేదట. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అంత భయం పడుతుంది? చెమటలు పడుతున్నాయట, భయపడిపోతున్నారట ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చూస్తున్నారట. వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నాము, ప్రాణహాని ఉంది. అయితే నిజమే అండి. ఎలా నిజమో నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే ఎంతమంది ప్రాణాలు తీస్తారో అని మాకు భయం వేస్తుంది. వాస్తవానికి భయం వేస్తుంది. అలానే ప్రాణహాని ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ప్రజలకు ప్రాణహాని ఉంది. మొన్న ఆయన ఒక పరామర్శకు వెళ్తూ 3 చంపేశాడు. భయం లేదు? భలే ఉన్నారు మీరు కూడా. ఏంటండి మీరు భయపడుతున్నారని? భయమేనండి. ప్రజల ప్రాణాలండి, ప్రజల ప్రాణాలు అవి. అలా వదిలేయమంటారా? ఏదన్నా రూల్ పెడితే ఆ రూల్ ఫాలో అవరు వారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఒక ప్రాంతానికి ఆయన, ఒక కాన్స్టిట్యున్సీకి ఆయన ఎమ్మెల్యే. జోష్న గారు వినిపిస్తుందా? జరగట్లేదు. నాకేం రూల్ సెట్ చేశారు, ఏం రూల్ సెట్ చేయలేదు. పోలీసులు ఏదన్నా మనకి ఏమంటారు అని అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తా, ఇన్స్ట్రక్షన్ ని మనం ఫాలో అవ్వాలి. ఇవన్నీ తెలవాలా వద్దా? గుడ్డెదు చేయబడ్డట్టు నేను వెళ్ళిపోతానండి అంటే పోనీ ఇవాళ జరిగింది ఏంటండి? నేను ఈ మాట మాట్లాడకూడదు. కానీ వర్మ గారు, నిజంగా మీరు రైతు సమస్యల పట్ల గనక మీకు చిత్తశుద్ధి ఉండుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అనేటువంటి ప్రశ్న నేను ముందరగా అడగాలి. దాంతో పాటుగా ఇవాళ ఇందాక మీరు ప్రెస్ మీట్ చూసుంటారు వర్మ గారు. క్లియర్ గా వీళ్ళు ఏం చేశారు, ఎక్కడి నుంచి జగన్ గారి వెహికల్ వచ్చింది, ఎక్కడి నుంచి మామిడిపళ్ళకు సంబంధించినటువంటి వెహికల్స్ వచ్చాయి, ఎవరి తోటల్లోంచి బయటకు వచ్చాయి తెలీదా ఎవరికి? నా డౌట్ ఏంటంటే, నా ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే. అయ్యా, మీరు 5 ట్రాక్టర్లు తెప్పించారు. మీ పబ్లిసిటీ స్టంట్ కోసం 5 ట్రాక్టర్లు తెప్పించారు. డబ్బులు ఇచ్చారా? 5 ట్రాక్టర్లు సప్లై చేసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారా? అది కదా ఇవాళ. ఇంకో విషయం నాకు అర్థం కాదు ఏంటంటే, ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఆ రైతులకి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేసి, ఈవెన్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కూడా కలవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని సమన్వయంతో ఒక సొల్యూషన్ తీసుకొచ్చాయి. మొత్తం అయిన తర్వాత ఇవాళ నేను వస్తా అంటే అట్లా. సో ఆయనకి థ్రెట్ ఉందండి కదండి. వినిపిస్తుందా జోష్న గారు? మీ సిగ్నల్ ఒకసారి చెక్ చేసుకోరా జోష్న గారు? రైట్, ఓకే. సాంబశివరావు గారు నమస్తే అండి. నమస్కారం సార్, ఈరోజు చిత్తూరు పడిగారు. జోష్న గారు మీ సిగ్నల్ ఒకసారి చెక్ చేసుకోరా, నేను వస్తాను. మళ్ళీ దీనికి ఫ్రీజ్ అవుతుంది. సాంబశివరావు గారు.